సపోర్ట్ చేస్తున్నారండి. శైలేష్ గారు చెప్పండి, లాస్ట్ ఇయర్ కూడా మీరు సాయి రాజేష్ గారు, మీరు వశిష్ఠ గారు, మీ అంత టీము విన్ అవటము, చాలా వరకు కూడా మీరు గెలిచిన తర్వాత అన్ని కూడా నెరవేర్చడం జరిగింది. సో ఈసారి ఎలా ఉంటుంది ఏంటి, వార్ వన్ సైడా లేకపోతే ఎలా ఉంది ఏంటి అని చెప్పి. వారేం లేదు, వారేం కాదండి. ఇదంతా కూడా మా అసిస్టెంట్ డైరెక్టర్స్ కమ్యూనిటీ, ఎవరైతే డైరెక్టర్స్ కమ్యూనిటీ ఉందో వీళ్ళందరూ వాళ్ళ సంక్షేమం గురించి చేసే పని కాబట్టి దీన్ని వార్ లాగా చూడట్లేదు. సో లాస్ట్ టైం చెప్పిన ప్రామిసెస్ అన్ని డెలివర్ చేశాము. సో అదే నమ్మకంతో మళ్ళీ ఓటేసి గెలిపిస్తే మంచి చేస్తాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎవరు వచ్చినా మంచి చేయాలి, అదే మనకు కావాల్సింది. సో అది ఎవరు అన్నది ఇట్స్ నాట్. లాస్ట్ మేనిఫెస్టోలో హెల్త్ కి బాగా ప్రయారిటీ ఇచ్చారు కదా, ఈసారి దేనికి ప్రయారిటీ ఇచ్చారు ఏంటి? అంటే హెల్త్ ఇస్ జస్ట్ వన్ ఆస్పెక్ట్ అండి. ఒకటి ఈసారి ఏంటంటే కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, అంటే మనం ఇట్లా స్కిల్ డెవలప్మెంట్ ఎలా అన్నది ఒక వన్ పాయింట్ అయితే, ఈ అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు అందరికీ కూడా ఒక కథలు చెప్పడానికి యాక్సెస్ లేకపోవడం అన్నది పెద్ద ప్రాబ్లం. సో దాని మీద స్పెసిఫిక్ గా ఫోకస్ చేయాలి అన్నది అందరం కలిసి తీసుకున్న నిర్ణయం. సో నాకు చేసిన 8 ప్రామిసెస్ లో నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది హెల్త్. ఆబ్వియస్లీ ఇస్ దేర్, బట్ ఆల్సో యంగర్ లాట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కథలు చెప్పడానికి ప్రొడ్యూసర్స్ కి యాక్సెస్ లేకపోవడం అన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి చేసిన ప్రామిస్ ఏదైతే ఉందో, ఒక 150 స్క్రిప్ట్స్ మన కమ్యూనిటీ నుంచి ఒక సెలెక్టెడ్ ప్రొడ్యూసర్స్ కి వినిపించడానికి తీసుకున్న రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది చాలా పొటెన్షియల్ ఉన్న ఒక ఐడియా లాగా అనిపించింది. సో దాని మీద ఎక్కువ ఫోకస్ పెడదాం అన్నది నా ఇంటెన్షన్.